ఆ యువకుడు పెద్దగా చదువుకోలేదు, అయినా ఉద్యోగం లేదని బెంగపడలేదు. నేటి రోజుల్లో కూలి పనులు చేస్తే కుటుంబాన్ని పోషించలేని గడ్డు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆలోచనకు పదును పెట్టి సొంతూరులోనే ఉపాధికి మార్గం ఎంచుకున్నాడు. మొదట్లో కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపట్టే ఆదాయం పొందాడు. అంతటితో ఆగక మరిన్ని ఆదాయ మార్గాలను ఎంచుకున్నాడు. అలా కోళ్లు చేపలను పెంచుతూ ప్రతి నెల ఆదాయం గడిస్తూ గ్రామంలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు అమిత్ మండల్. ఈ యువ రైతు విజయగాథను ఇప్పుడు మనము తెలుసుకుందాం పదండి. అమిత్ మండల్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 10వ తరగతితో చదువాపేశాడు. కొద్ది కాలం భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశాడు. కూలీ డబ్బులు కుటుంబ పోషణకు సరిపోయేవి కావు. వ్యాపారం చేద్దామంటే పెట్టుబడి లేని దుస్థితి. ఈ నేపథ్యంలో సొంత ఊరిలోనే తక్కువ పెట్టుబడితో హైదరాబాద్ నుంచి కోడి పిల్లలను తెచ్చి తన ఇంటి ఆవరణలోనే కడక్నాథ్ కోళ్ల ఫారం ఏర్పాటు చేశాడు. ముందుగా 50 కోళ్లతో ప్రారంభమై నేడు 1000కి పైగా కోళ్లతో సాగుతోంది. ఇటీవల దేశీ కోళ్ల పెంపకం మొదలుపెట్టాడు అమిత్. నల్ల కోళ్ల, దేశీ కోళ్ల మాంసానికి మార్కెట్లో డిమాండ్ బాగుంది. 7 నెలల వ్యవధిలోనే కడక్నాథ్ కోడి పిల్లలు ఎదిగి కిలో బరువు వస్తున్నాయి. కిలో ఒక్కింటికి 900 నుంచి 1300 రూపాయల వరకు ధర పలుకుతూ ఉండటంతో ఎక్కువగా లాభాలు ఆర్జిస్తున్నాడు ఈ యువ రైతు. నేను ఇది కోళ్ల ఫామ్ 6 సంవత్సరం నుంచి చేస్తున్నా. మా కడక్నాథ్ కోళ్ళు 1 కిలో ధర హోల్సేల్ 800 పోతుంది. చిల్లర ధర 1100. ఒక గుడ్డు రేట్ 60 రూపాయలు. మా నాటుకోడి హోల్సేల్ ధర 400 రూపాయలు కిలో పోతుంది. చిల్లర ధర 500 రూపాయలు కిలో పోతుంది. అస్సీలు ఉన్నాయి. ఒక్కొక్క పుంజు మినిమం 3000 నుంచి 4000 దాకా పోతుంది. मुझे 2 बच्चे हैं, एक बेटा एक बेटी, और मेरे 3 एकड़ खेत है. उधर मुर्गी का फार्म लगा है, वो कड़कनाथ मुर्गी का फार्म लगा है. और वहाँ पे हम, मैं और मेरा पति काम करते, मेरा हस्बैंड काम करते वहाँ पे. सुबह 9 बजे से लेके शाम 5 बजे तक काम करते. और मेरा हस्बैंड घर पे रहे तो उन्होंने देखते, और नहीं रहे तो मैं जाके देखती हूँ. उधर जाके थोड़ा मुर्गी को दाना देना, దవాయి వగైరా దేనా. వ్యవసాయంతో వస్తున్న ఆదాయంతో ఈ యువ రైతు ప్రశాంత జీవనం సాగిస్తున్నాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగించుకోవటంలో ఈ యువకుడు ముందు